ఈరోజు ఉదయం ఉత్తరప్రదేశ్ లక్నోలో తన నలుగురు చెల్లెళ్ళని, తన తల్లిని చంపుకున్నటువంటి విషయంలో కీలక విషయాలైతే బయటికి వచ్చాయి. ఆ వ్యక్తి ఒక వీడియో సందేశం అయితే పంపించడం జరిగింది. పోలీసులకి ఆ వీడియో అయితే దొరికింది. ఈ వీడియో పోలీసులు చూసే సమయానికి నేను కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పాడు. అయితే తన నలుగురు చెల్లెళ్ళని, తన తల్లిని చంపుకోవడానికి కారణం ఏమిటంటే, మేము బదాయి ప్రాంతానికి చెందిన వాళ్ళం. మేము చాలా పేదవాళ్ళం. మాకు ఒకే ఒక ఇల్లుంది. ఆ ఇల్లు కూడా కొంతమంది కబ్జా చేయడానికి చూశారు. ఇప్పటికే మా పత్రాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి. ఇప్పటికే సగం ఇల్లు వాళ్ళ చేతికి వెళ్ళిపోయినట్లే. ఆ ఇంటిని కాపాడుకోవడానికే కాదు, నా నలుగురు చెల్లెళ్ళను కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి అమ్మేయాలని చూశారు. మాపై తప్పుడు కేసులు బనాయించాలని చూశారు. నాపైన, నా తండ్రి పైన తప్పుడు కేసులు బనాయించి నా నలుగురు చెల్లెళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళి అమ్మడానికి చూశారు. మేము ఆ ఇంటిని కూడా కాపాడుకోలేకపోయాం. కనీసం నా చెల్లెళ్ళనైనా కాపాడుకోవాలని నేను ఈ రోడ్ల మీద తిరుగుతూ లక్నోలో ఉన్నటువంటి ఫుట్‌పాత్‌ల మీద 16 రోజులుగా పడుకుంటున్నాం. ఆడపిల్లలు ఆ విధంగా పడుకోవడం చూసి నాకు నచ్చలేదు. అందుకే హోటల్ గదికి తీసుకెళ్ళి వాళ్ళని చంపేసి తర్వాత నేను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇక ఎందుకు మాకు ఈ నరకం? ఇక్కడ ఎక్కడ న్యాయం జరగడం లేదు. మాపై తప్పుడు కేసులు బనాయించడానికే అందరూ చూస్తున్నారు. దీనికోసం కొంతమంది ప్రభుత్వ పెద్దలు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. ఇది ఎవరు, ఏంటి అనేది ఈ వీడియో చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. ఇందులో నా బంధువులు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ శిక్ష పడాలి అని అయితే అర్షద్ అనే వ్యక్తి అయితే ఆ వీడియోలో చెప్పడం జరిగింది.